హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమాతోనే మంచి క్రేజ్ కొట్టేసింది ఈ అమ్మడు. అయితే ఈ అమ్మడికి ఇప్పుడు టాలీవుడ్ అడ్రస్ దొరకట్లేదట. అయితేనేం కాలీవుడ్, బాలీవుడ్ అంటూ ఇలా భాష ఏదైనా సరే నటిస్తూ వెళ్ళిపోవడమే. నాకు తెలుసంటూ హుషార్ మీదున్న ఈ ఢిల్లీ బ్యూటీ తాజాగా రకరకాల ఫోటో షూట్స్ పోస్ట్ చేస్తూ కుర్రకారుల గుండెల్లో గుబులు పుట్టిస్తోందట. అసలు సినిమాలు లేకపోవడంతోనే మీకు దగ్గరవడానికి సోషల్ మీడియా ఉందిగా అంటూ తన అంద చందాలతో నెట్టింట సందడి చేస్తున్న ఆ హిందీ సుందరి ఎవరో మనము లుక్కేసిద్దామా? తాజాగా దాదాపు 3 ఏళ్ల కింద కనబడిన రాశి కన్నా కూడా నేను ఇక్కడే ఉన్నానండోయ్ అంటూ అందాలు ఆరబోస్తూ మీడియాలో సందడి చేస్తోంది. హిందీ తెరపై మద్రాస్ కేఫ్ తో, తెలుగు తెరపై ఊహలు గుసగుసలాడేతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు మొదటగా నాగార్జున మనం సినిమాలో తలుక్కుమంది. మొదటి సినిమాతోనే అందరినీ ఆకట్టుకున్న రాశి అటు బెస్ట్ డెబ్యూ యాక్టర్ గా సైమా అవార్డు ని గెలుచుకోవడం విశేషం. ఆ తర్వాత వరుసగా తెలుగు చిత్రాల్లో యాక్ట్ చేసి మధ్యలో విలన్ మూవీతో మలయాళం సినీ ఇండస్ట్రీలో తన లక్ ను టెస్ట్ చేసుకున్న ఈ బాలీవుడ్ భామ అక్కడ అనుకున్నంత సక్సెస్ రాకపోవడంతో టాలీవుడ్ కి యూటర్న్ తీసుకుంది. ఇక ఇమైకా నొడిగల్ సినిమాతో కోలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి అక్కడ మాత్రం ఓ రేంజ్ లో క్రేజ్ కొట్టేసిందనే చెప్పాలి. అలా టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ సినిమాలతో షటిల్ సర్వీస్ చేసిన రాశి చివరగా గోపీచంద్ హీరోగా వచ్చిన పక్కా కమర్షియల్లో కనబడి ఆ తర్వాత మాయమైపోయింది. కోలీవుడ్, బాలీవుడ్, మాలీవుడ్ లో నటిస్తూ పర్లేదనిపిస్తున్న ఈ అమ్మడు ప్రస్తుతం చేతి నిండా ప్రాజెక్టులతో బిజీగానే ఉందని చెప్పాలి. యోధా, అరణ్మనై 4 సినిమాలతో అభిమానులను పలకరించిన ఈ అందం తెలుగులో మాత్రం స్టార్ బాయ్ సిద్ధూ జొన్నలగడ్డ తెలుసు కదా మూవీలో సెకండ్ హీరోయిన్ గా సెటిల్ అయిపోయింది. దీంతో అయ్యో మా అమ్మడి పరిస్థితి ఇలా అయిపోయిందంటూ తెగ బాధపడిపోతున్నారట రాశి ఫ్యాన్స్. ఇక నీరజ కోన దర్శకత్వంలో వస్తున్న తెలుసు కదా మూవీలో కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించనున్న సంగతి తెలిసింది. చాలా రోజుల తర్వాత తెలుగు తెరపై తలుక్కుమంటున్న ఈ అందం తాజాగా హిందీలో గోద్రా రైలు దహనకాండ ఆధారంగా రూపొందుతున్న ది సబర్మతి రిపోర్ట్ మూవీలో కనిపించి అలరించిన సంగతి తెలిసింది. For more videos like this, subscribe Big TV channel.